మరి ఎట్లా ఉంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమన్నా మీకు మేలు జరిగిందా? జగన్ మేలు వచ్చినాక జరిగింది. ఎందుకు జరిగిందిలే జగన్ వచ్చినచ్చి. ఓకే పింఛనీళ్ళు ఇస్తా అన్నాడు. 3000 రూపాయలు ఎక్కి వచ్చా. ఓకే పిల్లలకి ఇస్తా అన్నాడు డబ్బులు. 45 ఏళ్ళకి ఇస్తా అన్నాడు. ఓకే ఇంకా బియ్యము వస్తాయి. ఇంటికి వస్తాయా? ఇంటికే వస్తాయి. ఓకే అన్ని అనుకూలాలు. ముసలోళ్ళకి ఇండ్ల తాకే పింఛనీళ్ళు అంట, ఇండ్ల తాకే బియ్యం అంట, అన్ని మంచి చెడ్డ అన్ని అయిపోయినట్టు ఎవరికి ఏం ఇబ్బందులు లేవు. ఇగో రేట్లు ఒకటి సరుకుల మీద మంచి చెడ్డ ఎక్కిండాయి. అంతా బాగుందంట. అంతా బాగుంది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ గెలుస్తాడు. మళ్ళీ గెలుస్తాడా? గెలుస్తాడు. మేలు చేసిండే వాళ్ళు కిరి ఎంచుకుంటే గెలిపియాలి మీరు. ఓకే మరి వేరే పార్టీలు వస్తే ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు కదా. ఇప్పుడు చేసిండే మేలు తెలుసుకుంటే ఆయప్ప అట్లా చేయొచ్చు, వచ్చి చేయొచ్చు. ఓకే మరి ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? మీ బతుకులు ఏమైనా మారినాయా? ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కూడా ఆయప్ప ప్రభుత్వంలో ఉన్నట్లే కట్టించి కూడా ఇచ్చిన్నాడు, లోన్లు ఇచ్చిన్నాడు. ఓకే ఇంకేం చేయలే మేలు. నిరుద్యోగులకి ఏదో 5000 కానీ 6000 కానీ ఏదో ఉద్యోగాలు ఇండ్లలో ఉండుకోకుండా ఉద్యోగాలు కల్పించి అంత మాత్రం జీతాలు కూడా ఇచ్చిన్నాడు. ఇంకేం చేయాల. మళ్ళీ ఆయన గెలుస్తాడంట. అయితే గెలుస్తాడు అని నాకు నమ్మకం ఫుల్ గా ఉంది. ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం పొలం ఎంత ఉంది? ఎకరాంది. మేము కూరకు కెటగులు చేసుకుంటాము. మేము వచ్చేసి ఆవులు ఉన్నాయి, ఆవులకి పిండుకొని పాలు వేసుకొని సంవత్సరానికి ఒకటి జగన్ డబ్బులు వేస్తా ఉంటాడు. 45 ఏళ్ళు వస్తా ఉంటాయి. అమ్మ ఇవి పడతాయి మాకు, రైతు భరోసా పడతాయి. అందుకే మాకేమో జగన్ వచ్చినామంటే బాగానే ఉంది సార్. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి కదా, మళ్ళీ ఇప్పుడు ఎవరు గెలుస్తారంటారు? జగన్నే వస్తారు సార్. జగన్నే వస్తారు. మాకైతే జగన్ రావాలని అప్పటికి మాకు ఆశగా ఉంది. మాకైతే బాగా చూసుకుంటున్నాడు. బిడ్డలతో మాదిరి చూసుకుంటున్నారు, అక్క ఖర్చులతో మాదిరి చూసుకుంటున్నారు. మాకైతే బాగున్నారు. జగన్ వచ్చింది మాకు ఎప్పటికీ జగన్ రావాలని ఆశగా ఉంది సార్. ఎప్పటికీ ఆయన జగన్ చేసిన దానికన్నా ఎక్కువ చేస్తామని చెప్పి వేరే పార్టీలో చెప్తారు కదా. చెప్పిన వాళ్ళు వేసేలేదు సార్. జగన్కే వేస్తాం. ఎప్పుడు జగన్కే వేస్తా ఉంటాం ఓటు. ఇప్పటికే కాదు, వైఎస్ఆర్ ఉన్నటువంటి మాకు కాంగ్రెస్ ఉన్నటువంటి 30 ఏళ్ళ నుండి అక్కడే వేస్తాము. 30 ఏళ్ళ నుండి మాకు ఓటు లిస్ట్ వచ్చినామంటే అక్కడే వేస్తాము. మారలే. ఏమన్నా గవర్నమెంట్ పథకాలు వచ్చినాయా? వచ్చిందా సార్? ఏమొచ్చినాయి? వచ్చింది మాకు పెన్షన్ వస్తుంది. ఇంకా మా ఆడవాళ్ళకేమో 3 ఆర్తి వచ్చినాయి. 18 కరెక్ట్ గా వస్తున్నాయని. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మళ్ళీ ఎవరు గెలుస్తారంటారు ఇప్పుడు? అది మా నేతలు కాదు కానీ ఎట్లుందంటే కాదు తింటా ఉంటారు పక్క యాడిచ్చా ఎక్కడిచ్చా అని కూడా అంటారు అనుకో. తినిండే వాళ్ళు దాన్ని బట్టి నీతి నిజాయితీగా వాడుకోవాలా, ఇయ్యాల ఓటు. నిజాయితీగా వేసేవాడు కావాలా. గవర్నమెంట్ పథకాలు వచ్చినాయా? వచ్చినా సార్. 3000 పింఛన్ వస్తుంది. 18,000 వేసి మాకు 45 ఏళ్ళకి ఇస్తాన్నారు సార్. మాకేమో మేము వేస్తాం ఓటు. ఎవరికి? జగన్ అన్నకే వేసేది మేము. అన్నే అన్న తమ్ముడైనా అన్న ఓటుకి అన్న అంటాను అంతే. తమ్ముడే ఉంటాడులే నాకిన సన్నోడే. అంతే సార్. మళ్ళీ గెలిస్తే మీకు చేస్తే నమ్మకం ఉందా? మళ్ళీ చేస్తాడని మాకు నమ్మకం ముందు చేస్తాడని. మళ్ళీ ఇంతకన్నా ఇప్పుడు జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి వేరే పార్టీలు చెప్తున్నారు. ఎవరన్నా ఏమైనా చేసుకుని మేము అనుకోండేది అది మా మనసులో ఉండేది. ఎవరేమైనా చేసుకుని మేము వేసేది జగన్. మాకు ఎలా అంటే మా కష్టాలు సుఖాలు చూస్తున్నాడు.